శివుడికి ఎంతో ఇష్టమైన గోగు పువ్వు కోసం అని చెప్పేసి ఫారెస్ట్ కి వెళ్ళాం. ఇది మా ఊరు ఫారెస్ట్ అన్నమాట. సో ఇక్కడ చాలా అంటే చాలా ఎక్కువగా చెట్లు ఉంటాయి, మోదుగ చెట్లు. ఆ మోదుగ చెట్లకి ఈ గోగు పువ్వు వస్తుంది అనమాట. ఇప్పుడైతే ఆకులేమీ లేకుండా పువ్వే చాలా ఉండే. సో మేమైతే మాకు అందినంత వరకు కోసుకొచ్చుకున్నాం. ఎందుకంటే నేను సిటీకి ఈసారి కూరగాయలతో పాటు గోగు పువ్వు కూడా తీసుకొచ్చుకుంటున్నా. ఎందుకంటే శివరాత్రి రేపు మాకైతే చాలా తక్కువగా దొరికింది. సో అందుకోసం అని చెప్పేసి ఊరు వెళ్తుండగా ఆటోలో మధ్యలో ఆటో అన్నయ్యని ఆపేసి, అన్నయ్య గోగు పువ్వు కావాలి అని చెప్పేస్తే అన్నయ్య ఈజీగా తెంపించేశాడు. మేము రోడ్ కి ఆటో ఆపి ఒక 5 minutes వాకబుల్ డిస్టెన్స్ అనమాట ఈ చెట్టు అక్కడ ఉండే. సో చాలా కష్టపడి తెంపించిండు. ఏంటి గోగు పువ్వు కూడా మోసుకొచ్చుకుంటారా అనుకుంటున్నారా? అవును, నిజమే. ఎందుకంటే వాటిని చూస్తే అంత టెంప్టింగ్ గా ఉండే ఫ్లవర్స్ అయితే. అండ్ ఇక్కడ ఈ గోగు పువ్వు ఫ్రెష్ గా ఉండడం కోసం అని చెప్పేసి అమ్మ తడి క్లాత్ ఉంటది కదా, ఆ తడి క్లాత్ లో మేము తీసుకొచ్చిన గోగు పువ్వు అయితే పెట్టేసి ప్యాక్ చేసేసి కవర్ లో పెట్టేసింది తడారిపోకుండా. ఇది ఒక 4 hours అయితే ఫ్రెష్ గా ఉంది. తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టేసా అంతే. ఇంకా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్